వసుధ కాసేపు తాళి వంక చూసింది. కనుల్లో ఆకాష్ మెదిలాడు. ప్రేమగా అతను చెప్పిన మాటలు, చేసిన భాషలు గుర్తు వచ్చాయి. ఒక నిర్ణయం తీసుకుంది. నాన్నా, భర్త బ్రతికి ఉండగా తాళి ఎలా తీస్తారు? మీకు ఇష్టం లేకపోతే నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతాను. ఆకాష్ని ప్రేమించాను. అతను మంచి జాబ్ వస్తే మీకు చెప్పి గ్రాండ్గా పెళ్ళి చేసుకుందాము అన్నాడు. అప్పటి వరకు ఇక్కడ ఉందాము అనుకున్నాను. మీరు అతన్ని మర్చిపో అంటే ఈ క్షణం వెళ్ళిపోతాను అని దృఢంగా చెప్పింది. నారాయణ, కస్తూరి నివ్వెరపోయారు. కూతురి సమాధానం విని నీకు ఎంత ధైర్యం ఉంటే నాన్నగారితో ఇలా మాట్లాడతావు? నిండా 20 ఏళ్ళు వచ్చాయో లేదో, అప్పుడే పెళ్ళి మొగుడు కావాల్సి వచ్చాయా నీకు? ఇన్నాళ్ళు పెంచిన మా గురించి ఏం ఆలోచించవా అని మళ్ళీ కూతుర్ని కొట్టింది కస్తూరి. తల్లి కొట్టిన చెంపదెబ్బకి పెదవి చిట్లి రక్తం వచ్చింది వసుధకి. కస్తూరి నువ్వు ఆగు అని భార్యతో చెప్పి కూతురు వైపు తిరిగాడు. వసు, సరే, నా నిర్ణయం కూడా విను అన్నారు గంభీరంగా నారాయణగారు. వసుధ ఒళ్ళంతా దెబ్బలతో నొప్పి పడుతూ ఉంటే పెదవి మంటకి కళ్ళల్లో తిరిగిన నీరు తుడుచుకుంటూ చూసింది. మమ్మల్ని కాదు అనుకొని నువ్వు వాడిని పెళ్ళి చేసుకున్నప్పుడే నీకు కూతురుగా మాతో ఉన్న బంధం తెగిపోయింది. కనీసం మాట కూడా చెప్పలేదు. మీరు చెప్పి ఎదురు చూడడం అంటే అతని గురించి కనుక్కోమని, మంచివాడైతే ఉద్యోగానికి సహాయం చేసి దగ్గర్నుండి అందరిలో గౌరవంగా పెళ్ళి చేసేవారం. ఏమో మీరు ఎటువంటి అవకాశం ఇవ్వలేదు అనేసి ఏడుస్తున్న కస్తూరి మాటలకు వసుధ మనసు కూడా బరువెక్కింది. తల్లి మాట్లాడింది నిజమే కదా. ఆకాష్ అడగగానే నేను ఒప్పుకోకుండా ఉంటే అమ్మా నాన్న ఎంత బాధపడేవారు కాదు అనుకున్న వసుధతో నారాయణ, ఇంకా ఆలోచించకు కస్తూరి, అది పెద్దదైపోయింది. సొంత నిర్ణయాలు తీసుకుంటుంది. మనల్ని కాదనుకొని ధైర్యంగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది. గుడిలో కూడా పెళ్ళి చేసుకుంది అన్నాడు నారాయణ బాధగా. ఇప్పటికైనా వాడిని వదిలేసి ఆ తాళి తీసేసి బుద్ధిగా ఇంట్లో ఉండు. తల్లి, నాన్నగారు చదువు పూర్తయ్యాక మంచి సంబంధం చూసి పెళ్ళి చేస్తారు అని ఆశగా అడిగింది కస్తూరి. అమ్మా, నేను ఆకాష్తోనే జీవితం అనుకున్నాను. ఏ తాళి తీయను అని మెల్లగా చెప్పింది. తాళి తీయనే అని అంత కరాఖండిగా చెబుతున్న పిల్ల గురించి మనం మాత్రం ఆలోచించడం ఎందుకు? వెళ్ళిపోమను అన్నాడు నారాయణ ఆవేశంగా. ఏంటండి, అది చిన్నపిల్ల, మీరు కూడా ఆవేశానికి పోతే ఎలా? దయచేసి దాన్ని ఈ ఊబిలోంచి బయటకు తీసుకురండి అని చెప్పింది కస్తూరి ఏడుస్తూ. అమ్మా, ఆకాష్ మంచివాడు. తల్లి చెల్లి ఉన్నారు, తండ్రి లేడు. నన్ను మోసం చేసే ఉద్దేశమూ లేదు. మీ నుంచి నన్ను దక్కించుకోవడానికి ఈ పెళ్ళి ఇంత త్వరగా చేసుకున్నాడు. దయచేసి అర్థం చేసుకోండి అని చెప్పింది వసుధ. ఆపవే, అంత మంచివాడు అయితే వచ్చి అడిగేవాడు. ఇలా పెట్టకుండా దొంగతనంగా చేసుకునేవాడు కాదు అని అరిచింది ఆవేశంగా. కస్తూరి, ఆమెకి చెస్ట్లో పెయిన్ మొదలైంది. ఏమండి, నొప్పి అంటూ గుండె పట్టుకొని మంచం మీద కూర్చుంది. ఆమెకి గుండెకి సంబంధించిన సమస్య ఉంది. ఏదైనా ఆందోళన ఎదురైతే నొప్పి వస్తుంది ఆమెకి. వసుధ పరుగున వెళ్ళి డబ్బాలో ఉన్న మాత్ర తెచ్చి ఇచ్చింది. వసుధ చెయ్యి వేసింది కస్తూరి. నారాయణ ఆ మాత్ర కస్తూరి నోట్లో వేసి మంచినీరు తాగించాడు. నువ్వు ఆ తాళి తీసేసి మా కూతురుగా ఉంటే ఇంట్లో ఉండు, లేదంటే వెళ్ళిపో.
బాస చెప్పేశాడు నారాయణ. ఆవేశంగా ఆమెకి ఏం తోచడం లేదు. ఇప్పుడే వెళ్ళిపోవాలా నాన్నగారు? భయంగా అడిగింది. మేం అక్కర్లేదు అనుకున్నావు కదా, ఎందుకు ఇక్కడ ఉండడం? వెళ్ళిపో అన్నాడు నారాయణ. నాకు మీరు కావాలి, ఆకాష్ కూడా కావాలి నాన్నగారు అని బెదురుగా చెప్పింది. అసంభవం వసు. మా కూతురుగా ఉంటావా ఉండు, లేదంటే బయటికి వెళ్ళిపో గట్టిగా చెప్పాడు నారాయణ. మీరు ఒక్కసారి ఆకాష్తో మాట్లాడితే మీకు నచ్చుతాడు నాన్నగారు అన్న వసుధని కొట్టేవాడిలా చూశాడు. నారాయణ పద్ధతి గల వాడైతే వచ్చి నన్ను అడిగేవాడు అని చెప్పిన నారాయణతో, తప్పు చేశాను నాన్నగారు, ఆకాష్ని వచ్చి మీతో మాట్లాడమని చెప్తాను అన్న వసుధతో, నిజం చెప్పు వసు, మేం లేకుండా పెళ్ళి చేసుకోవడానికి నీకు మనసు ఎలా వచ్చింది? నిద్ర లేచి నీ ముఖం చూడండి నాకు రోజంతా వెలితిగా ఉంటుంది అని నువ్వు ముఖం చూస్తూ ఇంట్లో నుండి కాలు బయట పెడతాను. నేను ప్రాణమే. మాకు నువ్వంటే అసలు. అతనిది ఏ కులం, కుటుంబం ఎలాంటిది ఏదైనా తెలుసా అడిగాడు. తల అడ్డంగా ఊపింది. ఎలా వసు ఇలా చేశావు? చదువుకున్నావు, ఇంజనీరింగ్, ఆ మాత్రం బుద్ధి లేదా? తిట్టాడు. ఆకాష్తో ఒక్కసారి మాట్లాడండి నాన్నగారు, ప్లీజ్ ప్లీజ్ అని అతని కాళ్ళు పట్టుకుంది. కూతురు మీద ప్రేమ ఒకవైపు, చెప్పకుండా పెళ్ళి చేసుకుంది అన్న బాధ ఒకవైపు. ఆయనకు స్థిమితంగా ఆలోచించే శక్తి దూరం చేస్తుంటే రఘు ఫోన్ చేశాడు. హాల్లోకి వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేశాడు. నారాయణ నీతో అర్జెంటుగా మాట్లాడాలి. మీ ఇంటి దగ్గరలో ఉన్న కేఫ్ దగ్గరికి రా అని ఫోన్ పెట్టేశాడు. నారాయణ బయలుదేరి వెళ్ళాడు. వసుధ తోచని స్థితిలో హాల్లోకి వచ్చి ఆకాష్కి ఫోన్ చేస్తుంది. లిఫ్ట్ చేస్తాడు. సుధా, నేను స్టార్ట్ అయ్యాను అన్న ఆకాష్ గొంతు విని గట్టిగా ఏడ్చేసింది. ఆకాష్ కంగారు పడిపోయాడు. ఏమైంది సుధా? ఎందుకు ఏడుస్తున్నావు? ఒక్కరోజే కదా అయ్యింది, అప్పుడే మిస్ అయ్యావా? ఉండు, వీడియో కాల్ చేస్తానని ఫోన్ పెట్టేసి వీడియో కాల్ చేశాడు. కాల్ లిఫ్ట్ చేసి ఆమెను చూసి కంగారు పడిపోయాడు ఆకాష్. వసు, ఏంట్రా ఫేస్ మీద ఆ దెబ్బలు ఏంటి? ఆ రక్తం ఏంటి? ఏం జరిగింది బంగారం? ఇంట్లోనే ఉన్నావు కదా? ఆత్రంగా అడిగాడు. ఆకాష్ ప్రేమించాడు. వసుతో జీవితం కావాలని కోరుకున్నాడు. ఆమె బాధలో ఉంటే భరించడం కష్టంగా ఉంది. అతనికి మన పెళ్ళి గురించి తెలిసిపోయింది. నాన్న అమ్మ కొట్టారు అని వెక్కిళ్ళు పెడుతూ చెప్పింది. అదిరిపడ్డాడు. ఏమంటున్నావు? కానీ ఎలా అడిగాడు. తనను తెలిసింది చెప్పింది. చూడు, నువ్వు కంగారు పడకు, నేను వచ్చి మామయ్యతో మాట్లాడుతాను చెప్పాడు. నిజంగా ఇంటికి వస్తావు కదూ అడిగింది. నిజంగా. నువ్వు నీ బుక్స్, సర్టిఫికేట్స్, బట్టలు సర్ది ఉంచుకో. ఆయన ఒప్పుకోకపోతే నేను నిన్ను తీసుకువెళ్తాను చెప్పాడు. లవ్ యూ ఆకాష్ అని చెప్పిన వసుధతో లవ్ యూ రా అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు.